హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే విషయాలు చెప్తున్నాను కదా. అందులో ఇవాళ 21వ భాగం ప్రారంభించుకున్నాను. 21వ భాగం నుంచి నా కాలేజీ ఎడ్యుకేషన్ అనే శీర్షికతో వస్తాయి ఇక నుంచి. అందులో నేను ఇంటర్మీడియట్ చదివిన 2 సంవత్సరాలు, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదివినంత మటుకు, దాని తర్వాత డాక్టర్ జీజీహెచ్ఎంసి మెడికల్ కాలేజీలో గుడివాడలో చదివింది, అవి వరుసగా వస్తాయన్నమాట. ముందుగా నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన సంగతులు చెప్పుకుందాం. 1969 జూలై ఎండింగ్ నాటికి, ఆగస్టు ఫస్ట్ వీక్ నాటికి మాకు ఇంటర్మీడియట్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. నేను కాలేజీలో చేరింది సార్ సిఆర్ రెడ్డి కాలేజ్, ఏలూరు. ఆ కాలేజీలో చేరేటప్పటికి ప్రిన్సిపాల్ కృష్ణయ్య గారు ఉంటారు. ఆయన ఈ మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయా, సైన్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయా అనేది జస్ట్ చూసి, ఆయన మనం ఆప్షన్స్ ప్రకారం కాకుండా ఆయన ఆప్షన్స్ ప్రకారం టిక్ కొడుతూ ఉండేవారు. అలాగా నాకు ఎంపీసీలో సీట్ అలాట్ అయింది. ఎంపీసీలో సీట్ అలాట్ అయ్యి ఎంపీసీలో మొత్తం 80 మంది స్టూడెంట్స్ ఉండేవారు. బైపీసీలో 80 మంది స్టూడెంట్స్, తర్వాత సిఈసీలో 80 మంది స్టూడెంట్స్ ఉండేవారు. ఇంత ఎక్కువ మందిని ఎలాగ మేనేజ్ చేస్తారా వీళ్ళని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అంచేత కాలేజీ అంతా ఇంగ్లీష్ మీడియంతో జరుగుతూ ఉండేది. కానీ మాకు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి తెలుగు మీడియంతో చెప్పాల్సి వచ్చేది. ఈ లెక్చరర్స్కి కూడా కొత్తగా ఉండేది తెలుగు మీడియంలో చెప్పాలంటే. తెలుగు మీడియం బుక్స్ తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసినవి వచ్చేవి ప్రత్యేకంగా. వాటిని ట్రాన్స్లేషన్స్ అవన్నీ కూడా చాలా తమాషాగా ఉండేవి. అలాగనే వాళ్ళు కష్టపడి చెప్తూ ఉండేవారు. నేను ఫస్ట్ చేరడం ఎంపీసీలో చేరానని చెప్పాను కదా. ఎంపీసీలో చేరినప్పుడు 80 మంది స్టూడెంట్స్లో నా రోల్ నెంబర్ 1 అన్న. ఎందుకనంటే నేను సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ తీసుకున్నాను. సాంస్క్రిట్ తీసుకోమని మా నాన్నగారు ప్రోత్సహించారు. అని చేసి సాంస్క్రిట్ తీసుకున్నాను. అదివరకే కొంత వచ్చు కదా, ఇప్పుడు ఇందులో రెగ్యులర్గా నేర్చుకుందువు కానీ అన్నారు. సరే అండి. ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఉండేది. తర్వాత మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంతేకాకుండా ఎంపీసీ వాళ్ళకి జనరల్ బయాలజీ అనే ఒక పేపర్ కూడా ఉండేది, దానికి టీచింగ్ ఉండేది. ఆ తర్వాత బైపీసీ వాళ్ళకి జనరల్ మ్యాథమెటిక్స్ అని ఇంకో పేపర్ వాళ్ళకి ఉండేది. అది ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేసేసినట్టున్నారు. ముందరలో మాత్రం అలా ఉండేది. నేను ఒక నెల రోజుల పాటు మాత్రం ఇందులో ఎంపీసీలో ఉండి ఎంపీసీ క్లాస్లో కూర్చున్నాను. ఒక నెల రోజుల తర్వాత నుంచి బైపీసీలోకి మారిపోయాను. బైపీసీలోకి మారిపోయేటప్పటికి నా నెంబరు 153 అయ్యింది. అంటే బైపీసీలో ఉండే 80 మందిలో నేను 73వ వాడిని అనమాట. అలాగా క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉండేవి. మాకు ఇంగ్లీష్కి అంటే ఎంపీసీలోనూ మొక్కపాటి రామకృష్ణ గారని ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేవారు. తర్వాత మాకు బి సెక్షన్లో ఉండేటప్పటికి, బైపీసీలో ఉండేటప్పటికి ఆయన శోభనా చలపతిరావు గారు నాకు ఆయన ఉండేవారు. ఆ తర్వాత ఆయన కాకుండా శివలంక ఆయన గ్రామర్ చెప్తూ ఉండేవారు. రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ అని ఆయన అది ఫాలో అవుతూ ఉండేవారు. నేను హై స్కూల్ లెవెల్ దాకా రెన్ గ్రామర్ బుక్ నా దగ్గర ఒరిజినల్గా ఉండేది, అది చదువుతూ ఉండేవాడు. కాదు, రెన్ అండ్ మార్టిన్ తీసుకోమని ఆయన ఇన్సిస్ట్ చేశారు. అంచేత రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ బుక్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతూ ఉండేవి. ఇంకా తెలుగు క్లాసు వచ్చేటప్పటికి మేము సాంస్క్రిట్ వాళ్ళం ఇంకో చోటకి వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఎక్కడికి వెళ్ళాలా అనేది నాకు ముందర తెలిసేది కాదు. ఆ తర్వాత తెలుగు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే అక్కడ డివి సత్యనారాయణమూర్తి గారని సాంస్క్రిట్ లెక్చరర్ ఉన్నారు. ఆయనతో పాటు తీసుకెళ్ళారు. అలాగా కారిడార్లో నడిచి వెళ్ళి దాటిపోయి బాటనీ డిపార్ట్మెంట్లో ఒక రూము ఉండేది మాకు. 2 బెంచీలు ఉండేవి. ఒక 10 మంది ఎంతమందో వచ్చి కూర్చుంటారు అనుకున్నాను. 10 మంది లేరు, ఎవరు లేరు. నేను, ఇంకొకతను సత్యనారాయణమూర్తి అని ఒకతను, లెక్చరర్ మాస్టర్, ముగ్గురుగా ఉండేవాళ్ళు. అసలు తర్వాత అతను రెగ్యులర్గా వచ్చేవాడు కాదు. ఇంకా లెక్చరర్ గారు, నేను ఇద్దరమే కూర్చునేవాళ్ళం. ఇద్దరమే ఉన్నా కూడా ఆయన
ప్రార్థనా గీతం చెప్పమనేవారు. ఇద్దరం ఉన్నా కూడా ఇద్దరం చెప్పుకునేవాళ్ళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగద పితరౌ వందే పార్వతే పరమేశ్వరం. ఆ శ్లోకం ఆయన అప్పుడు నేర్పింది మాకు ఇప్పటిదాకా గుర్తు. ప్రతిరోజు కూడా వల్లిస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత అందులో వచ్చేటప్పటికి రఘువంశం, అలా కాళిదాసు రాసిన అభిజ్ఞా శాకుంతలం, ఇట్లాంటి వాటిల్లోంచి ప్రోజ్ అండ్ పోయిటరీ సెలక్షన్స్ ఉండేవి. చాలా చక్కగా చెప్పేవారు. ఆయన చాలా చక్కగా చెప్పడమే కాకుండా ఆ రోజుల్లో ఇంత సాంస్క్రిట్లోనే రాయాలని ఇన్సిస్ట్ చేసినది లేదు. దాన్ని అర్థం చేసుకొని తెలుగులో మనం ఆన్సర్ రాసినట్టయితే సరిపోదు. అలాగే దానికి తెలుగులోనే ఆన్సర్స్ రాయటం అలవాటు చేసుకున్నాం. మొత్తం చదవటం అంతా సాంస్క్రిట్లో చదివిన, తెలుగు రాయటం మాత్రం పేపరు తెలుగులోనే రాసేవాడిని. అంచేత ముందర ఏర్పడిన నెంబర్స్ ప్రకారమే నాకు ఫస్ట్ ఎంపీసీలో చేరినప్పుడు నా రోల్ నెంబర్ 1 కదా. ఇప్పుడేమో బైపీసీలోకి వచ్చాడు 153. కానీ బై వర్చ్యూ ఆఫ్ సాంస్క్రిట్ నేను రోల్ అందరికన్నా ముందర నెంబర్లోనే ఉంటాను. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వచ్చేసేటప్పటికి నాకు ముందర నెంబర్, ఫస్ట్ నెంబర్ కాలేజీలో అసలు ఓపెనింగ్ ఇంటర్మీడియట్ నెంబర్ అంటే నాదే అనమాట. 5332 అని ఉండేది. దాని తర్వాత ఇంకొక అతను ఉండేవాడు 5333, అతను ఇంకొక సాంస్క్రిట్. ఆ తర్వాత హిందీ వాళ్ళు ఒక 7-8 మంది ఉండేవారు. ఆ తర్వాత ఎంపీసీ వాళ్ళు, తర్వాత బైపీసీ వాళ్ళు, ఆ తర్వాత సిఈసీ వాళ్ళు. ఆ వరుసలో ఉండేవన్నమాట రోల్ నెంబర్స్. ఇలాగా సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ మాకు జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు మాస్టారు నేను ఇద్దరమే కదా. మా క్లాసెస్ ఎప్పుడు ఉండేవి? మధ్యాహ్నం షిఫ్ట్లో ఉండేవి. మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5:30 దాకా ఉండేవి క్లాసెస్. సాయంత్రం పూట క్లాస్కి వచ్చినప్పుడు నేను ఆయనే ఉండేవాళ్ళం కదా. ఆయనకి ఏమన్నా పని ఉన్నప్పుడు సర్లేవే ఇవాళకి వద్దులే రేపు చెప్పుకుందాం, లేకపోతే ఇవాళ రాత్రి మా ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ చెప్పుకుందాం అనేవారు. సరే అని క్లాస్ డుమా కొట్టేసి వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళిపోయి అప్పుడప్పుడు సినిమాలకు కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు బాలరాజు కదా ఏదో సినిమా వస్తే నేను గోవింద్ ప్రసాద్ ఇద్దరం అక్కడ సినిమా హాల్ దగ్గర కలుసుకుని చూసేవాళ్ళం కూడా ఆ సినిమా. అలాగా జరుగుతూ ఉండేవి మా కార్యక్రమాలు. మా ఫ్రెండ్స్ జోగిరాజు, సూర్యప్రకాష్ ఉండేవారు. మాకు కాలేజీ దాకా వెళ్ళటానికి నాకు అప్పుడు సైకిల్ తొక్కుకోవడం రాదు. సైకిల్ మీద వెళ్ళేవాడిని కాదు, రిక్షా మీద పంపించేవారు కాదు. రిక్షా మీద అలవాట్లేదు, నడిచే వెళ్ళేవాడు. ఇంచుమించు 2 కిలోమీటర్స్ ఉండేది మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి. అంటే ఒక్కొక్క లెవెల్ అమ్మయ్య ఇప్పటికి ఇది అయింది అనుకునేవాడు. రమామాల దగ్గర నుంచి పార్క్ దాకా వెళ్ళేప్పటికి అమ్మయ్య ఇంత దూరం వెళ్ళాం. ఆ తర్వాత విజయవాడ సెంటర్ దగ్గర అమ్మయ్య ఇంత దూరం వెళ్ళాం. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దాటాక ఇంత దూరం వెళ్ళాం అమ్మయ్య అనుకో. ఆ తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్ దాటేటప్పటికి ఇంత దూరం వెళ్ళాం. అలాగా గెస్ట్ హౌస్ దాటేటప్పటికి ఇంత దూరం అయింది. అలాగే కలెక్టర్ ఆఫీస్ దాటేటప్పటికి ఎంత అయింది అమ్మయ్య. తమ్మిలేరు వచ్చింది, ఇంకా కాలేజ్ వచ్చింది. అలాగా 2 కిలోమీటర్స్ ఉండేది. అలాగా రోజు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు అయితే రోజు 2 సార్లు వెళ్ళి రావాల్సి వచ్చేది. ఎందుకంటే ప్రాక్టికల్స్ మార్నింగ్ టైం ఉండేవి. 7 నుంచి 7:30 నుంచి 9:30 దాకా ఉండేవి. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ. అంటే వారంలో 4 రోజులు గ్యారంటీగా ఉండేవి. 2 రోజులు మాత్రం ఈ ప్రాక్టికల్స్ ఉండేవి కాదు కాబట్టి 12:30 నుంచి సాయంత్రం 5:30 దాకా క్లాసెస్ ఉండేవాళ్ళు. ఈ ప్రాక్టికల్స్ ఉన్న రోజుని మధ్యాహ్నం 3 నుంచి 5:30 దాకా క్లాసెస్ ఉండేవి కాదు, ఇంటికి వచ్చేసేవాళ్ళం. అలాగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళం. మా జోగిరాజు, ఆ తర్వాత సూర్యప్రకాష్, నేను ఫస్ట్ ఇయర్ అంతా కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాం. జోగిరాజు అప్పుడప్పుడు ఒకసారి సైకిల్ పట్టుకొచ్చాడు. వచ్చినప్పుడు ముగ్గురం ఎక్కేసేసి వెళ్ళిపోయేవాడు, లేకపోతే నడుచుకుంటున్నాం. అలాగా అంతంత దూరాలు ఎలా నడిచామో ఎలా తిరిగామో తలుచుకుంటే ఇప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ లోపుగానే నేను సైకిల్ తొక్కడం అనేది ప్రాక్టీస్ చేశాను. మా నాన్నగారి స్కూల్లోనే కొంత పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళు రెంట్కి సైకిల్ పట్టుకొచ్చి, రెంట్ గంటకి 15 పైసలో 20 పైసలో ఉండేది. వాడు వచ్చి నేర్పేవాడు. ఓ వారం 10 రోజులు పోయేటప్పటికి నెమ్మదిగా నేర్చుకున్నాను. ఈ మధ్యలో 2-3 సార్లు పడినా ఆ తర్వాత నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండి కాలేజీ దాకా వెళ్ళడం రావడం అనేది ప్రాక్టీస్ చేసుకుని ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినాకనే నాకు ఒక సైకిల్ కొనిపెట్టారు. ఆ సైకిల్ 100 రూపాయలు ఎంతో పెట్టుకున్నారు ఆ రోజుల్లో. అంటే ముందర ప్రాక్టీస్ కోసం ఉంటుందని చెప్పి. ఆ తర్వాత కొత్తది కొందాంలే, అప్పటిదాకా సెకండ్ హ్యాండ్ది తొక్కుమని.
అదే తొక్కుకుంటూ వెడుతూ ఉండేవాళ్ళం. ఇలాగా ఈ ఎక్స్పెరిమెంట్స్ వాటిల్లో కూడా మాకు చాలా శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఈ బాటనీ ఎక్స్పెరిమెంట్స్ వీటిల్లో చక్కగా ముందర అమీబాతో స్టార్ట్ అయ్యేది అనమాట. తర్వాత ఈ కట్ చేసి స్లైసెస్ ఈ ఆకుల్ని కానీ లేకపోతే ట్విగ్స్ని కానీ కట్ చేసి వీటి కింద మైక్రోస్కోప్ కింద పెట్టి టెస్ట్ చేస్తూ ఉండేవాడు. అలాగే జువాలజీలో వచ్చేటప్పటికి ఎర్త్వామ్స్, కాక్రోచ్, తర్వాత సెకండ్ ఇయర్లోకి వచ్చేప్పటికి ఫ్రాగ్స్, కప్పల్ని వాటన్నిటిని కూడా కట్ చేసి వాటి డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ ఎలివేట్ చేసి చూపించటం, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే ఫిజిక్స్ దాంట్లో ఫస్ట్ వెర్నియర్ క్యాలిపర్స్ ఉండేది, తర్వాత స్క్రూ గేజ్, తర్వాత స్పెరామీటర్, తర్వాత సింపుల్ బ్యాలెన్స్, ఇంకా తర్వాత యంగ్స్ మాడ్యులస్, ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ ఉండేవి. చాలా యాక్యురేట్గా చేస్తూ ఉండేవాళ్ళం. రికార్డ్స్ అన్నీ కూడా చాలా యాక్యురేట్గా రాస్తూ ఉండేవాళ్ళం. ఇట్లాగా జరిగిపోతున్న సందర్భంలో కొన్ని టిడ్బిట్స్ కూడా జరుగుతూ ఉండేవి. మాకు ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాం కదా ఇంటర్మీడియట్, సెప్టెంబర్లో మధ్యాహ్నం 12:30 నుంచి 5 దాకా క్లాసెస్ ఉండేవి కదా. 3 టైంలో ఒక 15 minutes బ్రేక్ ఉండేది. ఆ టైంలో జిమ్నాషియం లేదు అప్పుడు, గేమ్స్ రూము దగ్గర చెట్టు ఉంటే అక్కడ దాకా వెళ్ళి రీసెస్ అవి ఏంటంటే వస్తూ ఉంటాడు. మా ఫ్రెండ్ జోగిరాజు అది చెప్పాడు, ఇవాళ పొద్దున్నే బుద్ధిమంతుడు సినిమా చూశాను రా నేను, చాలా బ్రహ్మాండంగా అది ఇది. బుద్ధిమంతుడు చూడటం ఏంట్రా, ఇవాళే కదా వచ్చింది 20th సెప్టెంబరు, అప్పుడే ఎలా చూసావంటే పొద్దున్నే మార్నింగ్ షోకి వెళ్ళిపోయాను, 8 o'clock షో అన్నాడు. అలాగా ఎక్కువ షోలు వేయటం అనేది ఫస్ట్ టైం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. పొద్దున్న 8 మార్నింగ్ షో, తర్వాత 11 o'clock ఒక షో, 2 మ్యాట్ని, 6 ఒక షో ఉండేది, 10 సెకండ్ షో, మిడ్ నైట్ షో 1 గంటకి ఉండేది. అలాగ రోజుకి 6 షోస్ వేయటం అనేది బుద్ధిమంతుడి సినిమాతోనే మొదలైంది. మొదటి 4 రోజులు అలా వేశారు. అదే ఆ తర్వాత ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత జనవరి 1వ తారీఖుని ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతుంటే అప్పుడు కూడా వాడు అట్టాగే చెప్పాడు. 1 జనవరిని రిలీజ్ అయింది అక్కా చెల్లెలు అనే సినిమా, ఏంటి నాగేశ్వరరావు. దానికి కూడా వెళ్ళొచ్చాను అన్నాడు. ఇదేంటే ఎగ్జామినేషన్స్ జరుగుతుంటే ఎలా వెళ్ళావు, ఫస్ట్ డేనే ఎలా వెళ్ళావు, ఫస్ట్ డేనే ఎలా టికెట్లు దొరుకుతున్నాయి, నేను వెళ్తాను, ఇలాగ అలవాటు నాకు అంతే అని. అప్పటి నుంచి మాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి మేము కూడా ఫస్ట్ డేనే సినిమాలు చూడాలి అనేది అదొక ఇన్స్పిరేషన్ అప్పటి నుంచి వచ్చింది. వాడు సినిమాల గురించి చాలా విచిత్రంగా అన్నీ అనలైజ్ చేసి చెప్తూ ఉండేవాడు. ఇంకేదంటే వాడికి అదే పనిగా నవళ్ళు, డిటెక్టివ్ నవళ్ళు, యోగాంధరు ఇట్లాంటివన్నీ చదివేయటం చాలా అలవాటు వాడు. అంచేత వాడు అనాలిసిస్ చేసి చెప్పేస్తూ ఉండేవాడు. అదేదో సిపాయి చెన్నై అనే సినిమా వచ్చింది. నేను సూర్యప్రకాష్, జోగిరాజు స్కూల్ నుంచి తిరిగి నడిచి వస్తూ ఉన్న టైంలో ఒకసారి చెప్పాడు, అది సిపాయి చెన్నై అని పెట్టకూడదు, స్నేహితుడు చెన్నై అని పెట్టాలి అని వీడి స్లోగన్, వీడి వెర్షన్ వీడి చెప్తూ ఉండేవాడు. అట్లాగా సరదాగా మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ ప్రాక్టికల్స్కి వెళ్ళే క్రమంలో పొద్దున్న నడిచి వెళ్ళాలి కదా, 7:30కి ప్రాక్టికల్స్. అంచేత 6 గంటలకి 6 కాదు